హలో గాయ్స్ వాట్సాప్ టుడే జస్ట్ మనం మార్కెట్ అనలైజ్ చేసి వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఇవాళ కొంచెం మార్కెట్ వెరీ క్లీన్ ఉంది, బట్ స్టిల్ చాపీ, కొంచెం కొంచెం చాపీ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఎస్టర్డే మనం వాల్యూమ్ తీసుకుంటే ఇట్ వాజ్ లైక్ ఓకే, బట్ ఇవాళ మాత్రం అస్సలు బాగాలేదు. డైరెక్ట్ గా వితౌట్ ఎనీ డిలే మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. డిలే ఏం చేయకుండా డైరెక్ట్ ఎంట్రీ సీదా గుసాయిద్దాం. ఇది మన ప్రీవియస్ డే ఏరియా, సో విచ్ వాజ్ ఓకే. ఇది బాగానే ఉంది, బట్ స్టిల్ ఇవాళ మార్కెట్ చూద్దాం. ఇవాళ మార్కెట్ మాత్రం వెరీ వెరీ చాపీ, మొత్తం అసలు ఫుల్ క్రాష్ అండ్ అప్స్ డౌన్స్ చాలా ఉన్నాయి మార్కెట్ లో. కన్సిక్యూటివ్ ఇక్కడ చూస్తే మనం జస్ట్ లైక్ ఈ ఏరియాలో తీసుకుందాం. ఇక్కడ నుంచి చూడండి, ఈ ఏరియా నుంచి ఇది మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా నిన్నటిది. ఇక్కడ నుంచి చూస్తే మార్కెట్ స్లోగా స్వింగ్స్ చేసుకుంటూ పైకి వెళ్ళింది. బట్ ఆఫ్టర్ ఎప్పుడైతే లైక్ ఇది ఎప్పుడు 6 o'clock ఈవినింగ్ 6 o'clock కి జెట్ స్పీడ్ లో రాకెట్ లెక్క వెళ్ళిపోయింది పైకి. దాని తర్వాత మనకి మార్కెట్ లో ఒక చిన్న మఫల్ వచ్చింది. డైరెక్ట్ గా నేను యాక్చువల్ గా ఇవాళ మార్కెట్ లో ఒక పొజిషన్ తీసుకున్నా. ఇట్ వాజ్ అది యాక్చువల్ గా లాస్ నాకు, నిజం చెప్పాలంటే. బట్ స్టిల్ ఐ కన్సిడర్ ఇట్స్ ఎ గుడ్ ట్రేడ్. ఓకే, దీన్ని అక్కడికి ఉంచుదాం, అదే బెస్ట్. సో ఈ ఏరియా కొంచెం బెస్ట్. ఓకే, ఆల్ రైట్. ఇలా పెట్టుకున్నాం కదా. ఇక్కడ నుంచి చూద్దాం, ఇది మనది యాక్చువల్ గా ప్లే ఏరియా. ఇవాళ తీసుకుంటే మన ప్లే ఏరియా ఇది. నేను యాక్చువల్ గా ట్రేడ్ తీసుకున్నది కూడా ఇప్పుడు చూపిస్తా. ఆ ట్రేడ్ కూడా ఎలా తీసుకున్నా, ఏ సోర్సులతో తీసుకున్నా అనేది. జస్ట్ మనం ఇప్పుడు కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అనాలిసిస్ చేసి దాన్ని డైరెక్ట్ గా పోదాం. ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ఆఫ్టర్ ఏ హ్యూజ్ ర్యాలీ, ఇట్ వాజ్ లైక్ మీరు చూస్తే ఒక 1 minute లోనే ఆల్మోస్ట్ లైక్ ఎన్ని పిప్స్ మూవ్ ఇది, పిప్స్ మూవ్ అంటే 540 పిప్స్ మూవ్ ఇది యాక్చువల్ గా, విచ్ ఇస్ క్రేజీ ఇన్సేన్ ఉంటది. బట్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మార్కెట్ లో అంత పెద్ద ఫ్లూయిడిటీ ఏం లేదు. డైరెక్ట్ గా ఇదిగో ఇప్పుడు చూద్దాం. ఇదిగో మనం ఎప్పుడైతే లాస్ట్ ఇది మన లాస్ట్ హై, ఇది లాస్ట్ స్వింగ్ హై మనకి, అండ్ ఇది ఇప్పుడు కరెంట్ స్వింగ్ అయ్యి మనకి ఇప్పుడు ఏదైతే మన ప్రీవియస్ వాల్యూమ్ ఏరియా ఉందో, వాల్యూమ్ ఏరియా నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ప్రీవియస్ మార్కెట్ లో ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఈ పొజిషన్ లో ఉన్నాం. బట్ ఈ పొజిషన్ కి ఎప్పుడైతే వెళ్ళినామో మనం ఇప్పుడు ర్యాలీ అవుతున్నాం. బట్ స్టిల్ చూద్దాం, నాకు తెలిసి అక్కడ ఒకవేళ రిజెక్షన్ వస్తే, మనకి నెగిటివ్ సైడ్ రిజెక్షన్ వస్తే బెటర్ నాకు అడిగితే కొంచెం. సో వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే ఏం లేదు, అక్కడ రిజెక్షన్స్ ఏం లేవు. సో కొంచెంసేపు వెయిట్ చేసి ఆ తర్వాత ట్రేడ్ లోకి ఎంటర్ అవుదాం. ఇప్పుడైతే ట్రేడ్స్ గీట్స్ ఏం తీసుకోకండి. మార్నింగ్ తీసుకున్న ట్రేడ్ నేను చూపిస్తా డైరెక్ట్ గా. ఈ ఏరియాలో నేను మార్నింగ్ ట్రేడ్ తీసుకుని ఉండే, జస్ట్ లైక్ నేను అది కూడా ఎన్వెలప్ చేస్తా. ఈ ఏరియాలో నార్మల్ గా ట్రేడ్ తీసుకున్నా, అండ్ నా స్టాప్ లాస్ కూడా అదే క్యాండిల్ కింద ఉండే. ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఓకే, నాకు కూడా అది ఓకే అనిపించింది. ఎందుకంటే అది జస్ట్ లైక్ ఒక $4-5 నాకు లాస్ అయినాయి. బట్ ఇఫ్ ఇన్ కేస్ నాకు ప్రాఫిట్ అయితే ఐ వాజ్ లైక్ మన ప్రీవియస్ డే ఏదైతే హై ఉందో నేను అదే హై తీసుకున్నా, ఎక్కువ ఏం పెట్టుకోలే, సేమ్ ఇక్కడికి, విచ్ వాజ్ ఓకే. బట్ అన్ఫార్చునేట్ గా నేను బెస్ట్ క్లోజ్ చేసింది ఏంటి అంటే ఇవాళ ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నా ఫస్ట్, ఆ తర్వాత దాని స్వింగ్ లో ఇక్కడ నేను పెట్టుకున్నా నా ఎస్ఎల్. బట్ ఇట్ వాజ్ లైక్ నాకు ఎంత అవుతుంది అప్పుడు నా స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉండే. నా స్టాప్ లాస్ $18, $20 ఉండే నా స్టాప్ లాస్. సో నేను అందుకనే జస్ట్ మూవ్ అప్ చేసేసి $4 తీసుకున్నా. బట్ స్టిల్ ఇట్ వాజ్ ఓకే, గుడ్ ట్రేడ్. అది బ్యాడ్ ట్రేడ్ ఏం కాదు. అలా అని నేనే కొంచెం సూపర్ ఫాస్ట్ ఎంట్రీ అయ్యా. ఇప్పుడు ఈ ఏరియాలో మనం చూసుకుందాం. ఇది యాక్చువల్ గా మనకి స్వింగ్ హై, ఇది మనకి లో. ఇది ఎందుకు అంటే ఆఫ్టర్ సెషన్ తర్వాత ఇది మార్కెట్ 70% ఏరియా కదా. ఈ 70% ఏరియా తర్వాత నేను
తీసుకున్నా. ఇప్పుడు మనకి మార్కెట్ ర్యాలీ ఇచ్చిందో అప్పుడు నేను వెయిట్ చేసా డీవియేషన్ కోసం. ఇక్కడ నాకు డీవియేషన్ దొరికింది అని చెప్పేసి నేను ఎంట్రీ అయినా. బట్ ఎంట్రీ అయిన 5-20-30 minutesకే నాకు మళ్ళీ లాస్ వచ్చేసింది. ఇంకా అందుకని నేను ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయినా, స్టాప్ లాస్ పెట్టేసి. దాని తర్వాత ఇప్పుడు ట్రేడ్ అయితే ఏం తీసుకోవట్లేదు, జస్ట్ మనం వాచ్ చేస్తున్నాం అంతే. కరెంట్ మార్కెట్ని అనలైజ్ చేస్తున్నాం డైరెక్ట్గా. దీని తర్వాత మాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు వాల్యూమ్ కూడా లైక్ ఓకే ఉంది. వాల్యూమ్ అయితే స్టిల్ ఓకే ఉంది, మనకు అంత పర్ఫెక్ట్ వాల్యూమ్ అయితే లేదు. లోవర్ లోస్ అయితే క్రియేట్ చేస్తుంది డైరెక్ట్గా మార్కెట్. నెగిటివ్ వాల్యూమ్ ఉంది కాబట్టి డోంట్ బి ట్రేడ్. అంటే మీకు నెగిటివ్ పర్ఫెక్ట్ ఎంట్రీ వచ్చేంత వరకు ఎంట్రీ అవ్వకండి. నన్ను అడిగితే బెస్ట్ ఇప్పుడు సిచ్యువేషన్స్లో. ఇది మనకి డే ఓపెన్ ఇవ్వాల. ఇక్కడ నుంచి మార్కెట్ కొడితే పైకి వెళ్ళింది అంటే అరౌండ్ 82 points, విచ్ ఇస్ లైక్ 2% అప్. బట్ స్టిల్ 2% అనేది కొంచెం చాలా ఎక్కువ గోల్డ్లో. సో బీ కేర్ఫుల్ వైల్ గోయింగ్ టు ద మార్కెట్స్. థ్యాంక్ యూ, బై బాయ్, టేక్ కేర్. That's it for now. Take care. Bye bye.